మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నారా లోకేష్ గారితో జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీకు? నారా లోకేష్ గారితో జర్నీ అంటే రోజు మా కళా వెంకటరావు గారు అబ్బాయి మ్యారేజ్కి వచ్చారు రాజం 2015-16 మధ్యలో. వస్తే ఆ రోజు ఆయన హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా వీరు హెలికాప్టర్లో వచ్చారు. హెలికాప్టర్ దిగేటప్పుడు నేను పరుగునెత్తుకుంటూ సహజంగా, ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే సహజంగా ఒక ఇష్టమైన ప్రదేశం చూసినా, ఇష్టమైన వ్యక్తులు చూసినా తాను తెలియకంటే కొన్ని స్పందిస్తుంటాయి శరీర భాగాలు సహజంగా మనసుతో, అంటే నిండుగా ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమతో ఆ ఎఫెక్షన్ వస్తుంది సహజంగా. మనం అనుకుంటాం మనం ఆ వీడియో చూస్తూ తెలుస్తుంది, ఓహో మనం ఎట్లా ఉన్నామని ఫీలింగ్. ఆ సందర్భంలో చూడగానే నేను పరుగెత్తుకొని ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళా. ఒక దగ్గర నుంచి సార్ వస్తున్నాడు అని చెప్పి వెళ్ళేటప్పుడు ఎవరో మిత్రులు చూశారు. అదంతా అయిపోయిన తర్వాత లోకేష్ గారు సార్ అటు వెళ్ళారు. సారు లోకేష్ గారు ఇటు దిగి వచ్చారు. లోకేష్ గారితో పాటు పరిగెట్టుకుంటూ వచ్చాను నేను, కలిసి విష్ చేద్దామని. ఇదంతా గమనిస్తున్నాడు ఆయన పిఏ సాంబశివరావు గారు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను కలవడం ఆయనకి, ఫస్ట్ టైం మాట్లాడడం, చూడడం కూడా. చూశాను కానీ క్లోజ్గా చూడడం. మళ్ళీ కారులో ఆయన బై రోడ్డు వైజాగ్ వస్తున్నారు. వైజాగ్ వచ్చేటప్పుడు అన్న మీరు ఎక్కండి అన్నాడు లోకేష్ గారు. నేను ఇట్లా చూసా, ఎవరికి ఎక్కున్నారు మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, ఆయన కారు ఎక్కమన్నానికి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, ఇంకెవరు చెప్తున్నారేమో నేను ఇట్లా చూస్తున్నాను. అన్న నువ్వేనన్న ఎక్కువ అన్నాడు. కారు ఎక్కిన తర్వాత ప్రయాణం జరుగుతుంది. అన్న మీరు ఏంటన్నా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా, మీరేంటన్నా అని అడుగుతున్నాను, వివరాలండి చెప్తున్నాను. రైతుల కోసం అడుగుతున్నా, రైతుల కోసం చెప్తున్నా, కార్మికుల కోసం అడుగుతున్నారు, రకరకాల క్వశ్చన్స్ చేస్తున్నారు. ప్రజలు ఎట్లా ఉంటారు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వారు తెలుసుకోవడానికి, నాకున్న నాలెడ్జ్ కోసం కాదు, వారిని తెలుసుకోవడానికి. అంటే సాగునీరు ప్రాజెక్టులోకి వచ్చాక కాలువలు ఉంటాయి కదా, దానికి ఇంకా కాలువలు ఉంటాయి, ఇట్లాగా ఇన్నర్ వర్క్ అంతా అడుగుతున్నారు. ఒక ప్రయాణం జరుగుతుంది, ఒక 1 అవర్ అవుతుంది. రణస్థలం వచ్చేస్తున్నాం, ఇంకా మా ఊరు దిగాలి. రణస్థలం వస్తున్నాను, వైజాగ్ వరకు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలన్నమాట. ఏదో పని ఉంది వైజాగ్లోనికి, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెళ్తారు. ఈ క్రమంలో ఫ్యామిలీ కోసం అడిగినప్పుడు మా పాప కోసం చెప్తే అన్న పాపను చూద్దాం అన్నాడు. అనేక స్కూల్ అన్న కొద్దిగా బురదగా ఉంటుందంటే రోడ్డు మీద తీసుకొస్తానంటే మా డ్రైవర్ చెప్పి తీసుకురావడం. మా పాప 4th క్లాస్ అవుతుంది. తీసుకొచ్చాక పాప కోసం స్పెసిఫిక్గా క్యానం వ్యాపి పాపతో మాట్లాడి అక్కడికి వెళ్ళిపోయాం. అయిన తర్వాత హైదరాబాద్ రమ్మన్నారు. హైదరాబాద్లో కలిసిన తర్వాత అక్కడి నుంచి అతన్ని చూశాను. ఏంటంటే జనరల్గా ఎలాగ ఆలోచించానంటే, తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, రాయల్ ఫ్యామిలీ, హైలీ ఎడ్యుకేటెడ్, ఒకే ఒక కొడుకు. అంటే సహజంగా ఎలా ఉండాలంటే ప్రపంచమే నాదనే ఫీలింగ్లో మనిషి తేలిపోతాడు. కానీ నిజం, ఎస్ అలా తేలిపోతాడు మనిషి, నిజంగా తేలిపోతాడు. కానీ ఆ క్షణాల్లో, నా కారులో మాట్లాడిన క్షణాలు, ఆయన నేల మీద ఉన్నాడు, భూమి కోసం ఆలోచిస్తున్నాడు, ఈ కామన్ పర్సన్స్ ఎలా జీవిస్తున్నాడు అడిగే క్వశ్చన్స్ని నా మనసు తాకే. నేను ఎప్పుడైనా సరే 100% చంద్రబాబు నాయుడు గారు వారసుడు అంటే సహజంగా వచ్చిన వారసుడు కాదు, అంటే సహజంగా వారసత్వం కాదు, తెలుగుదేశం పార్టీకి కూడా ఇನ್ನು భవిష్యత్తు వారసుడు అనే ఫీలింగ్ నాకు క్రియేట్ అయింది మనసులో. ఇతనితో జర్నీ చేయాలి, ఇతను చాలా అవసరం, పార్టీకి అవసరం. సహజంగా ఇతని మీద చిన్న వచ్చినా సరే కాదు, నేను దగ్గరుండి చూశాను. వాయిస్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడంటే ఈయన 100% పార్టీకి, రేపు తెలుగుదేశం పార్టీకి వారసుడు అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఏం చేశాను, ఆ రోజుల్లో 2015 టైంలోనే అనిపించింది నాకు. అనిపించినప్పుడు ఆయన కార్యకర్త సంక్షేమ నిధిని పెట్టాడు. ఆయన ఇక్కడ పార్టీ ఆఫీస్కి రావడం, కార్యకర్తలకు నేరుగా కలవడం, వారికి ఏ కష్టం వస్తే వారికి నేరుగా ఈయన సహాయం చేయడం కార్యకర్తలకి. ఆ ప్రోగ్రాం ఒక 2-3 గంటలు జరిగేది ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. నేను రోజు ఎదురు కూర్చునేవాడిని. ఏం పని ఉండేది కాదు, కానీ ఆయన అబ్జర్వ్ చేయాలి, ఆయన ఎట్లా స్పందిస్తున్నాడు, కార్యకర్తను ఎట్లా ఆదుకుంటున్నాడు, ప్రజల పట్ల ఎంత అవగాహన ఉంది ఏంటి అనేది అబ్జర్వేషన్ 1 వీక్ కూర్చున్నాను. అన్న ఏంటన్నా వచ్చావు, ఏం విషయం ఉందంటే ఏం లేదన్నా అన్నాడు, అంతే, ఏం లేదన్నా అని కూర్చునేవాడు అంతే. ఆ క్రమంలో చాలామందికి హెల్ప్ జరిగింది, చాలామంది కార్యకర్తలకి, చాలామంది ప్రజలకి, పబ్లిక్ వస్తే పబ్లిక్ కూడా, కార్యకర్త పబ్లిక్ కూడా. ఆ జర్నీ ఏం జరిగింది, లాస్ట్కి ఉత్తరాంధ్ర డైరెక్టర్గా శిక్షణ శిబిరానికి రాష్ట్రంలో 4 ఉంటే, 4 మెంబర్స్ ఉంటే అందులో నేను ఒకడిని. నన్ను ఎంపిక చేసి వితౌట్ కన్సల్ట్, ఇప్పుడు ఎంపీకి ఎలాగ ఇచ్చారో అప్పుడు కూడా కనీసం అడగకుండా చెప్పకుండా
సడన్గా ఒకరోజు సీఎం గారు అక్కడ విజయవాడ రమ్మని చెప్పేసి నాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి సార్ మీరు రమ్మని అన్నారు. అప్పుడు సార్ అన్నారు, అప్పలనాయుడు మిమ్మల్ని నలుగురు ఎంపిక చేస్తున్నా, నలుగురు పొజిషన్లో ఉన్నాడు. శ్రీకాంత్ అని ఇప్పుడు ఎమ్మెల్సీ, ఆయన సార్ కుప్పం నియోజక ఇన్ఛార్జ్ చూస్తాడు. ఆయన మద్దిపాటి వెంకటరాజు అని గోపాలపురం ఎమ్మెల్యే ప్రజెంట్, అలా రామ్ గోపాల్ రెడ్డి అని కడప ఎమ్మెల్సీ, తను ఇప్పుడు ఎమ్మెల్సీ. అలాగే మన మిత్రుడు ఉన్నాడు తిరుపతిలో సూర్యప్రకాష్ అని. మా నలుగురిని కూర్చుని పెట్టి అందరం పొజిషన్లోకి వచ్చాం. ఆ కీలకమైన అంతా పెట్టి పార్టీకి రాయల్గా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ పిలిచి పెద్దిరామారావు గారు ఆర్గనైజేషన్లో మాకు కూర్చుని పెట్టి అందరినీ చెప్పాక చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు, నాకు పార్టీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. నన్ను ఎన్టీఆర్ గారు నన్ను గండిపేటలో ఇన్ఛార్జి వేసి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జి నాకు వేశారు. నా ప్లేస్లో మీరు వెళ్తున్నారు, మీ నలుగురు మీ ప్రాంతాల్లో మీరు ఎట్లా చేస్తారు మీ ఇష్టం ఉన్నారు. నాకైతే ఒక్కసారి చెప్పాను కదా నేను ఇక్కడే ఉన్నానా, నాకు ఏంటి ప్లేస్మెంటు. సహజంగా ఆయన వర్డ్స్ ఎట్లా అంటే నా ప్లేస్లో మీరు వెళ్తున్నారు, మీరు కార్యకర్తలు మాకు చూసుకోవాలి అని అనేటప్పుడు అనిపించింది నాకు, ఎస్ మంచి అవకాశం ఇది. అంత తర్వాత తిరిగి కట్ చేస్తే లోకేష్ గారు ఫీడ్బ్యాక్ అది ఎలా, అప్పలనాయుడు అనే వ్యక్తి ఉత్తరాంధ్రలో ఉన్నాడు, పార్టీకి రాయల్గా ఉన్న మనిషి, ఆయన పెడితే బాగుంటుందని వారు ఇచ్చిన సిఫార్సు మేరకి చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకున్నారు. బాబా చూడండి, ఒక కార్యకర్త ఎంపీ స్థాయికి ఎదగడానికి గ్రౌండ్ నుంచి ఆ పార్టీ మీద ఒక మంచితనం, ఒక మంచి అభిప్రాయం, తపన ఆ పార్టీలో నిలబడాలి, మంచి నాయకత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు, దేన్నైనా సరే మార్చేయగలుగుతారు, ఆ శక్తి ఉంది అనేటువంటి ఆలోచన ఆయన ముందే పసిగట్టి తెలుగుదేశం పార్టీ అభ్యుదయ భావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నచ్చి తనలో తన మమేకమైపోయి అంటే పార్టీ తనలో భాగంగా నడుచుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఎంపీ స్థాయికి వెళ్ళారు. ఈరోజు ఏ రంగంలో రాణించేటువంటి వాళ్ళైనా కావచ్చు, ఇక్కడి వాళ్ళ కలిసేటప్పలనాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆలోచనల్లో ప్రతి దాంట్లోనూ మమేకమైపోయి వెళ్ళిపోయారు కాబట్టి సక్సెస్లో ఉన్నారు. రంగం ఏదైనా కావచ్చు, అదే కార్పొరేట్ అయినా కావచ్చు, లేదంటే జనరల్ గ్రౌండ్లో ఉండేటువంటిదైనా కావచ్చు, ఏదున్నా సరే మీకు నచ్చిన రంగంలో మీరు రాణించాలి అని అంటే కలిసేటప్పలనాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏదైనా ఉంది అని అంటే మైండ్ సెట్. మిమ్మల్ని మీరు ఎంత బాగా నమ్ముకొని ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్తూ ఉంటారో అదే మీ జీవితం, మీ థాట్సే మీ రిజల్ట్స్. గ్రేట్ సార్, గ్రేట్. అక్కడి నుంచి జర్నీ ఎలా అలా జరిగినప్పుడు అయింది. నేను ఉత్తరాంధ్రలో బెస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రెస్ సెంటర్గా ఉండాలి, నేను ఏదైనా చేస్తే బెస్ట్గా ఉండాలని నా కోరిక. సహజంగా సాదాసీదాగా ఉండడానికి ఇష్టం ఉండదు నాకు. యాక్చువల్గా మనిషితో మాట్లాడాలనుకున్నా, ఒక ప్రాంతం వెళ్ళాలనుకున్నా నా ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే కామన్గా ఉంటాను కానీ బెస్టే ఆలోచిస్తాను. కామన్ ఇంపార్టెంట్, బెస్ట్ కూడా ఇంపార్టెంట్. ఆ పనిలో బెస్ట్ ఉండాలనేది. నా ట్రైనింగ్ సెంటర్కి లోకేష్ గారు రావాలి, లోకేష్ గారు 4-5 గంటలు స్పెండ్ చేయాలి కార్యకర్తలతో అని అనుకున్నా. ఏ సెంటర్లో ఏ సెంటర్కి పోలే ఆయన, ఈ 4 సెంటర్లో వచ్చేది విజయనగరం సెంటర్కి వచ్చారు. వచ్చి 5 hours కార్యకర్తలు స్పెండ్ చేసి ఆ ప్రాంగణం చూసి చాలా బాగా చేసావున్నా, నేను మేము ఎక్స్పెక్టేషన్ కంటే బాగా చేసావు, గుడ్ అని చెప్పేసి నా భుజం తట్టారు. ఆ రోజు మాతో కలిసి భోజనం చేశారు. అంటే నాకు అది ఇష్టం, అలా చేయడం ఇష్టం. ఒక చేయలేను అనుకుంటే చేయను, చేయాలనుకుంటే ఆ స్థాయిలో చేయాలి. సో ఆ చేసిన తర్వాత 100% లైన్ కుదిరింది. అనే సందర్భాల్లో కరోనా రావడం, ఇదంతా గవర్నమెంట్ మళ్ళీ రాకపోవడం, కరోనా రావడం, ఇదంతా యాక్టివిటీస్ చేసాం. అయితే ఒక నమ్మకం, అన్న ఏదైనా చేస్తే ఒకసారి ఏదైనా నేను పని చేసి పార్టీ ఆఫ్ చెప్పినా, వ్యక్తులు ఆఫ్ చెప్పినా, ఆ పని కోసం నేను లాస్ అయినా సరే, ఒక రకంగా ఇబ్బంది పడినా సరే, ఇబ్బంది పడినా సరే పని చేయాలి, అది చెప్పింది చేసేయాలి అనేది ఒక కాన్సెప్ట్. అట్లా జర్నీలో నన్ను నా కోసం ఈ ప్రయాణంలో థ్యాంక్స్ చెప్పడానికి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు, నేను మా అమ్మాయి మా పాప వెళ్ళేటప్పుడు అని ఒక మాట చెప్పారు. నన్ను ఇట్లా కౌగిలించుకొని లోకేష్ గారు మా పాప చెప్పారు ఒక మాట, డాడీకి టెన్షన్ ఉంది లేదు కానీ నాకు టెన్షన్, నిద్ర పట్టలేదు నైటు, ఈ టికెట్ ఎవరికి ఇచ్చేస్తారు సారు, ఎంత ప్రయాణం చేశాడు పార్టీ కోసం కష్టపడ్డాడు, చాలా ఇది సార్ కూడా ఉంది, సార్ ఇవ్వాలని ఉంది కానీ ఒత్తిళ్ళు విపరీతంగా ఉన్నాయి, చాలామంది అడిగారు కానీ సార్ డెసిషన్ తీసుకున్నారు, గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పేసి అని అన్నారు. నాకు అనిపించింది ఆ రోజు. అంటే అది నాకు చెప్పడం కంటే నా ఫ్యామిలీ మెంబర్తో చెప్పారే. మా మిస్సెస్ ఎప్పుడు అంటది, ఆయన తెలుగుదేశం పార్టీ దేవాలయం ఈయన పూజారి అని ఇప్పుడు అంటది. ఎవరిని వస్తే అంటది, ఆయన పార్టీ లేరమ్మా ఇంటిదారంటే లేరండి ఆయన పూజారి కదా పార్టీకి అని నిలిపేయండి గుడికి అంటది ఆమె. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆనందమైన విషయాలు,
ఒక నమ్మకం. మనం ఎవరైతే బలంగా ఒక వ్యక్తి కోసం నమ్ముతామో, వ్యవస్థ కోసం నమ్ముతామో, ఆ వ్యవస్థ మనకు ఎప్పుడు రక్షణగా ఉంటుంది అనేది ఉదాహరణ నా ప్రయాణమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అంత బలమైన ప్రతిష్టాత్మకమైన విజయనగరం ఎంపీ స్థానం. ఏదో వాస్తవంగా ఏంటంటే ఏదో జనరల్గా రిజర్వ్డ్గా అంటే రిజర్వ్కి వచ్చిందో లేకపోతే ఇంకోది వచ్చిందో వారసత్వం కాదు కదా నాది. అవును అవును కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. అవును ఎంపీ అంటే చిన్న విషయం కాదు. గట్టు ఆ పార్లమెంట్లో మహారాజు పరిపాలించిన పార్లమెంట్, అశోక్ గజపతిరాజు గారు పరిపాలించిన స్థానం అది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో మాట కూడా మీకు చెప్తున్నా, అశోక్ గజపతిరాజు గారి కోసం కూడా చెప్పాలి. ఆయన నీతి నిజాయితీ ప్రతిరూపం, ధర్మానికి అంటే ఈ సొసైటీకి ఎథిక్స్కి ఈక్వల్ అంటే అశోక్ గజపతిరాజు గారిని కొట్టాలి. డెఫినేషన్ అంటే అంత ఎథిక్స్ ఉన్న వ్యక్తి. ఆయన బంగ్లాలో నాకు రూమ్ ఇచ్చి, బెడ్రూమ్ ఇచ్చి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా ఒక లాయర్ని పెట్టి, ఒక 2 కంప్యూటర్ ఆపరేటర్స్ని పెట్టి, ఎలక్షన్కి నామినేషన్కి ఫస్ట్ ప్రపోజల్ సంతకం ఆయన పెట్టి, నాకు దగ్గరుండి నామినేషన్ వేయించి, నా ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీలో ప్రసారంకి వచ్చారు ఆయన. మా ఇంటికి వచ్చి ప్రసారంకి వచ్చి, మా ఇంటి ఎండలో పార్టీ అధిష్టానం ఎంత గుర్తించడం అనేది ఎంత అవసరమో, తన కాని సీటు అంటే తన ప్లేస్లోకి వెళ్ళిన ఒక వ్యక్తిని గౌరవించి ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా ఆయన చేయడం అనేది కూడా గాడ్ గిఫ్ట్. చిన్న విషయం కాదండి. ఎవరో సహజంగా ఒక సర్పంచ్ పదవి ఆయన ప్లేస్లో వేరేవాడు వస్తేనే ఒక రకమైన భావంతో ఉంటాడు. గ్రేట్ సార్ అశోక్ గజపతిరాజు గారు. లేదు, చాలా గ్రేట్. వారు అంటే మీరు ఇలా చెప్తున్నారంటే ఆ వైబ్రెంట్ తెలుస్తుందండి. ఎస్ అంటే చెప్తున్నా, నా పులకరిస్తుంది. అంటే నేను ఏమంటానంటే ఆయన టైం షెడ్యూల్ 10 నిమిషాలు లేట్ కూడా పోడు ఎక్కడికైనా. 10 నిమిషాలు 10 గంటలకు వెళ్తామంటే 10 గంటలకు వెళ్తాడు. 5 నిమిషాల ముందే వెళ్తాడు ఆయన ప్లేస్కి. నేను ఈ ఏరియా తిరిగేటప్పుడు నేను మా ఊరి విలేజ్ నుంచి రావడానికి టైం పెట్టేది. నా కోసం 40 నిమిషాలు 50 నిమిషాలు 2 అవర్స్ కూడా వెయిట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా నా గాడ్ గిఫ్ట్ అది. పార్టీలో నాకు ఇచ్చిన గౌరవం. ఒక అగ్రనాయకుడు ఆయన కూడా పెద్ద లీడరు. వారు కూడా నాకు ఎంత స్థానం ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. లోకేష్ గారు ప్రకటించిన తర్వాత వారు అంత గౌరవం ఇవ్వడం కూడా నాకు అదృష్టంగా భావించుకుంటూ, ఎంతంటే ఒక సందర్భంలో క్లీన్గా ఆ నామినేషన్ పత్రాన్ని కూడా వారే చూసి, ఇంకొక లాయర్ని చెప్పి ఇంకొక పర్యవేక్షణ చూడండి ఒకసారి పర్యవేక్షణ చేసి పర్ఫెక్ట్గా ఉండే విధంగా చేయడం. గజిబిజ్ అవ్వకుండా ఎక్కడికి మీరు వెళ్ళొద్దు, టైం వేస్ట్ అవుద్ది, మీరు ఇక్కడే ఉండండి బంగ్లాలో ఇవ్వడం, అండ్ ఒక బెడ్రూమ్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే, ఒక పార్టీకి రాయల్గా ఎంత ఉండడం ముఖ్యమో, వ్యక్తుల పట్ల కూడా అంత రాయల్గా ఉండేటప్పుడు మన రిజల్ట్ అది వస్తుంది. పార్టీ ఎంత బలంగా నమ్మిందో కలిసేట అప్పలనాయుడు గారిని, అంతే బలంగా అశోక్ గజపతిరాజు గారు కూడా నమ్ముంటారు కదా. ఆయన సేవలు అందించారు, చేస్తూనే ఉన్నారు. అయినా సరే నా ప్లేస్లో ఇంకొకళ్ళు వస్తున్నారు అనేటువంటి దాన్ని ఇంచెత్తు ఒక్కొక్క చిన్న ఏగో కూడా లేకుండా ఒక మనిషిని ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చారు అని అంటే, కలిసెట్టి అప్పలనాయుడు గారు ఎంత గొప్పవారు అని చెప్పడానికి కూడా అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తాను నేను. గెలిచిన తర్వాత వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు నైటు ఆయన చదువుకున్న స్కూల్లోకి వెళ్ళారు. కుదిరితే నేను అది కూడా ప్లే చేస్తాను. స్కూల్కి వెళ్ళి ఆ రోజు ఆ చిన్న పిల్లలతోటి వాళ్ళతో పాటే తిని భోజనం చేసి అక్కడే పడుకొని పొద్దునే మళ్ళీ రావటం జరిగింది. చూడండి, ఒక్కొక్క ఎంపీ స్థాయిలో గెలిచిన తర్వాత స్కూల్ దగ్గర కూడా ఆయన గ్రాటిట్యూడ్ చూపించడం జరిగింది. నేను వచ్చింది ఇక్కడి నుంచే కదా, అక్షరాభ్యాసం ఇక్కడి నుంచే కదా జరిగిందని చెప్పేసి. సో ఆ స్థాయిలో ఆయన ఆలోచన విధానం అలా ఉంది. నిజంగా విజయనగరం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అనే చెప్పాలి. ఇటువంటి నాయకుడు మీకు దొరకడం అనేది రియలీ గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఒక్క వర్డ్ ఒకటి అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మీ మానసిక స్థితి ఏంటండి? ఇప్పుడు ఆ మాట అంటేనే నాకు కన్నీళ్ళు వస్తున్నాయండి. సహజంగా చాలా బాధపడ్డాం. నేనే కాదు, మా ఇంట్లో మా మిస్సెస్, మా అమ్మగారు, మా పిల్లలు అందరూ బాధపడ్డాం. నాతో పాటు చాలామంది బాధపడ్డారు, చాలామంది ఆందోళన చెంది ఇబ్బంది పడ్డారు. అంటే ఆయన అట్లా ఊహించుకోండి. సహజంగా చంద్రబాబు నాయుడు గారైన ఒక వ్యక్తిత్వాన్ని కానీ ఆయన ఇది కానీ సహజంగా ఊహించుకోం. ఆయన ఇప్పుడు ఆ ప్లేస్లోకి వెళ్తాడని ఊహించాం. సహజంగా మనం ఏమంటే ఒక వ్యక్తి మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ ఒక నమ్మకం ఉంటుంది. సరే ఈ నెల వచ్చేయమని ఒక అంచనా ఉంటుంది. ఒక దగ్గరికి ఈ నెల వచ్చు, లేకపోతే ఈ దగ్గరికి వెళ్ళొచ్చు అని ఒక అంచనా ఉంటుంది సహజంగా. కానీ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగుపెట్టేటప్పుడు అది చూస్తున్నప్పుడు ఒక రకం చెప్పాలంటే అప్సెట్ అయ్యాం. అదే సమయంలో వెంటనే తేరుకొని అసలు ఆయన సమాధానం ఇస్తారు, దేవుడు ఇస్తాడు, లేకపోతే యూనివర్స్ ఇస్తారు సమాధానం, ఎవరైతే చేయించారో వారికి ఇస్తారని చెప్పేసి
తన కోసం కాదు, మన కోసం ఏం చేయాలి, ఈ రాష్ట్రం కోసం, పార్టీ కోసం ఏం చేయాలని క్షణాల్లో ఆలోచించి, క్షణం కూడా ఆలోచించి, ఎస్ మనం దైవశక్తి కావాలి అని గడ్డకంచరం విలేజ్లో మహిళలతో నేను మురటలు ఇచ్చి, మా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి, అమ్మవారికి పసుపు కుంకాలు ఇస్తాం. వెంటనే పసుపు కుంకాలు ఇప్పించారు. నేను చెప్పిన క్షణాల్లో 1 అవర్ టైంలో 2000 మంది మహిళలు వచ్చారు. 2000 మంది మహిళలు వచ్చి అక్కడ అమ్మవారికి, గడ్డకంచరం విలేజ్లో అమ్మవారికి, పైడితల్లి అమ్మవారు ఉన్నారు, అమ్మవారికి మేము పసుపు కుంకాలు ఇచ్చాం. అమ్మ ఆయన రక్షణగా ఉండండి, ఆరోగ్యంగా ఇవ్వాలి, ఆయన ధైర్యం, మానసిక ధైర్యం ఇవ్వండి, ఆయనకు ఉంది మరింత బలంగా ఇవ్వండి, మాకు ధైర్యం ఇవ్వండి, ఈ తెలుగు ప్రజలకు ధైర్యం ఇవ్వండి, వారి కోసం అండగా ఉండాలి, ముఖ్యంగా భువనేశ్వరమ్మ గారికి ధైర్యం ఇవ్వాలి, లోకేష్ గారికి ఇవ్వాలి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ గోత్రనామాలతో పూజలు చేయించారు అక్కడ 4 పిల్లలతో. ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎంపీగా ఎదగడానికి కారణం ఏంటి అని అంటే సంబంధం లేదు అభిమానానికిను. ఎస్, అభిమానానికిను ఆ కోరికలకి సంబంధం లేదు. అభిమానం ఎంత దూరం అయినా సరే, ఏ రకంగా చూసుకున్నా కూడా మంచితనమే కోరుకుంటూ ఉంటుంది. మంచితనం. అదైన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవ్రీడే 50 days ఆయన అబవ్ ఉన్నారు. ఆ 50 days కూడా ప్రతిరోజు ప్రోగ్రామ్స్. మసీదుకి వెళ్ళేవాడిని, చర్చిలకు వెళ్ళేవాడిని, దేవాలయాలకు వెళ్ళేవాడిని, వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో ప్రేయర్లు చేయించేవాడిని. దాదాపు ఒక చర్చిలో 200 మంది పాస్టర్లతో ప్రేయర్లు చేయించారు. ఆయన బలంగా బయటకు రావాలి, ఆయనకి ఏం జరగకూడదండి. అలాగే ముస్లిం మత గురువుల దగ్గరికి వెళ్ళి, ఆ రణస్థలం మసీద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ప్రేయర్ చేయించాను. ఉపవాసాలు కూడా ఉన్నాను నేను వాళ్ళతో పాటు. ఇది ఇప్పుడు మీరు చెప్పడం తప్ప పార్టీ నాయకులకు కూడా తెలియదు. ఇది ఫస్ట్ టైం మా ప్రజలు తెలుసు నేనేం చేశాను, అక్కడ ఉన్న ప్రజలకి, మిగతా పార్టీ నాయకులు తెలియదు. అదే సమయంలో ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యమంత్రి అవ్వాలని నేను మక్కా మసీద్ ఏదైతే ఉందో, మక్కా మసీద్ అవ్వచ్చు, లేకపోతే నిజాముద్దీన్ మసీద్ కూడా ఢిల్లీలో వెళ్ళి నేను మొక్కున్నా. లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళి, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వెళ్ళి అది మొక్కు చెల్లించా. అలాగే ఈ విషయాన్ని రాష్ట్రపతి తెలియాలి, అందరూ కూడా జైలుకి వేస్తున్నారు కార్డులు, ఉద్యమం కార్డులు పార్టీ పిలుపునిచ్చింది. ఉద్యమాన్ని మీరు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేయండి, అన్ని రాజమండ్రి జైలుకి అడ్రస్ పెడుతూ మీరు మద్దతు తెలపండి, అక్రమ అరెస్ట్ అని చెప్పి అన్నారు. సరే, అందరూ అక్కడ పంపిస్తున్నారు. అసలు ఈ దేశ ప్రథమ పౌరుడు తెలియాలి, రాష్ట్రపతి తెలియాలి, సమాచారాన్ని ఇవ్వాలి. సరే, వాళ్ళు సమాచార మార్గాలు వాళ్ళు తెలవచ్చు, కానీ మన ప్రజాభిప్రాయం తెలియాలని చెప్పి 1,00,000 కార్డులు, పోస్టల్ కార్డులని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి సంతకాలు సేకరణ చేశారు. మీ అభిప్రాయాలు, వాళ్ళు ఏ అభిప్రాయం ఉంటే అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారి మీద 1,00,000 కార్డులు ప్రజల దగ్గరికి వెళ్ళి పోస్టల్ కార్డులు సంపాదించి వెళ్ళి సంతకాలు చేసి ఒక ప్రోగ్రాంలో పెట్టి గ్రామాల్లోకి వెళ్ళి మహిళలతో, రైతులతో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, మీ అభిప్రాయాన్ని చెప్పండి, రాష్ట్రపతి గారికి పంపిస్తున్నామని. అవి పోస్టల్లో వెళ్తే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఏం జరగవచ్చు, అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను ఒక్కడిని నేరుగా ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగి 25,000 4 మూటలు కట్టాం. ఆ 4 మూటల్ని కారులో వేసుకొని రాష్ట్రపతి భవన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాం. ముందు పర్మిషన్ తీసుకొని ఒక పరిమితం వరకు, ఒక గేటు, 2వ గేటు వరకు కారు అలౌ చేశారు. 2వ గేట్ నుంచి 4 మూటలు మనమే తీసుకెళ్ళాలి. 4 సార్లు అక్కడ ఆపి 4 సార్లు ఆ మూటలు ఈయన స్వయంగా మూసి భుజం మీద పెట్టి 4 సార్లు వచ్చి రాష్ట్రపతి సెక్రటరీ ఉంటాడు, వారి దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. వెళ్ళాం, చెక్కింగ్లు అయ్యే దాదాపు 4 hours అయింది. 4 hours ప్రాసెస్లో చెక్కింగ్ అయింది. రిసీవ్డ్ కాపీస్ అండ్ 1 lakh పోస్ట్ కార్డులు అని చెప్పేసి సెక్రటరీ స్టాంప్ వేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మన ఆంధ్ర సెక్యూరిటీ ఒక ఆయన పనిచేస్తుంది అక్కడ రాష్ట్రపతి భవన్లో. నా ప్రాసెస్ అని చూశాడు. నాకు రాని హిందీలో మాట్లాడుతున్నాను వారికి, సో అర్థమవుతుంది, ఇంగ్లీష్ కొద్దిగా మాట్లాడుతున్నాను, అర్థమవుతుంది. వాళ్ళంతా అయిన తర్వాత, ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చినప్పుడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఇట్లా సర్టిఫికెట్ స్టాంప్ వేసి ఇచ్చారు రాష్ట్రపతి భవన్ నుంచి, రిసీవ్డ్ కాపీ 1 lakh కార్డ్స్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత పట్టుకుని వస్తున్నాను. ఖచ్చితంగా ఇది నేను నమ్మా, ఖచ్చితంగా ఈ రిజల్ట్ రాష్ట్రపతి గారు చూస్తారు, 100% చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరుగుతుంది అనుకొని వచ్చేస్తున్నాను. అట్లా చదువుకుంటూ గేట్లో నుంచి, చాలా దూరం గేటు ఆఫీస్కి, మండి ఎండ వస్తున్నా. ఈయన చూశాడు, వచ్చి ఓ సెల్యూట్ చేశాడు నాకు సెక్యూరిటీ. నేను ఇట్లా చేస్తే, సార్ నేను తెలుగువాడినే, మాది కృష్ణా జిల్లా, మీ ప్రాసెస్ అంతా చూస్తున్నాను, మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీ ప్రాసెస్కి సెల్యూట్ చేస్తున్నా అన్నాడు. థ్యాంక్స్ అండి అన్నాను. అంటే
మీరే మూటలు తెచ్చి మూటలు 4 సార్లు మూటలు మోసి లోన తీసుకెళ్ళి ఇదంతా ప్రాసెస్ చేసి అని చేస్తున్నారు. ఇది హ్యాండ్స్ అప్ సార్. ఇట్లాగా చేయడం అనేది అంటే నేను అనుకున్నా రిజల్ట్ ఆల్రెడీ వచ్చింది అనుకున్నా. అంటే ఒక మనిషి భావన బట్టి మన రిజల్ట్. మీ రిజల్ట్ వచ్చింది అప్పుడే నమ్మేసా 100% నమ్మా. ఖచ్చితంగా రాష్ట్రపతి దృష్టికి వెళ్తుంది ఇది అని. లోకేష్ గారు అశోక్ రోడ్డు 50లో ఆయన ఉన్నాడు. ఆ రోజు కూడా ఆయన అడ్వకేట్స్తో మాట్లాడడానికి వచ్చారు. నేను ఆయన ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి అన్న ఇట్లా జరిగిందన్న ప్రాసెస్ ఇట్లా అని చూపించాను. చదివిన తర్వాత ఇట్లా అద్దుకొని భుజం తట్టి గ్రేట్ అన్న, ఇట్లా అందరం మేము రాజమండ్రి జైలుకి, నేను కూడా చేశాను రాజమండ్రి జైలుకి, మీరు రాష్ట్రపతి భవన్కి వచ్చి రాష్ట్రపతి గారికి 1,00,000 కార్డులు ఇచ్చారు, గ్రేట్ అన్న, మంచి ఆలోచన అన్నాడు. అంటే సార్ కోసం ఏదైనా చేయాలి తపన. ఒక పక్క దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఇంకొక దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇంకోని కలవాలి, తపన. అంటే మనం చేస్తే ఆయన రిలీజ్ అయిపోతున్నాను కాదు, ఏదో ఒక ప్రయత్నమైనా మంచి జరుగుతుంది అన్న తపన. మన నాయకుడు, మన మనిషి, మన ఆత్మాభిమానం, తెలుగువాడికి ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసమైన వ్యక్తి అన్యాయంగా జైల్లో ఉన్నాడని ఒక తపనతో చేసేటప్పుడు రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అది హెడ్లైన్స్లో పత్రికల్లో వచ్చి చాలా అద్భుతంగా జరిగింది. బహుశా నేను ఆ రోజు ఆ క్లర్క్ని ఏదైతే సెక్రటరీని కలడానికి నాకు ఇంకొక సాయంతో నేను వెళ్ళగలిగాను. ఈరోజు దేవుడు కానీ పార్టీ కానీ ఆలోచించి రాష్ట్రపతిని నేరుగా కలిసే అవకాశం నాకు ఈరోజు ఎంపీగా అవకాశం వచ్చింది. చూడండి ఎంత అంటే యూనివర్స్ అనేది ఎంత చూడండి. మన అంటే నిస్వార్థంగా లేని పని ఎప్పుడు కూడా ఫలితాలు వస్తుంది. నీకు నువ్వుగా ఆలోచించి నీకు ఇదే ప్రయోజనం కోసం ఆలోచిస్తే నీకు రిజల్ట్ రాదనేది ఉదాహరణ. ఇప్పుడు నేను ఒక అపాయింట్మెంట్ పెడితే క్షణాల్లో ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ వస్తుంది. మొన్ననే పిఎం గారిని కలిసి వచ్చాను. ఇప్పుడు యాజ్ ఏ ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక లెటర్ రాస్తే నాకు అపాయింట్మెంట్ వస్తుంది, 2-3 గంటల్లో వస్తుంది, లేకపోతే 2 రోజులైనా వస్తుంది. ఇలాంటి ఒక కార్యకర్త కూడా ఉంటారా అనేటువంటిది పార్టీలో ఆయనకు చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం కూడా రియలీ గ్రేట్. పార్టీ గుర్తించడం కూడా గ్రేట్. అసలు మీరు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రతి పార్టీ కార్యకర్తకి మీరు ఇవాళ రోల్ మోడల్, గ్రేట్ ఎగ్జాంపుల్. అందరూ ఇంకొకళ్ళు నిందించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ అంటే వాళ్ళది ఇది అది అని చెప్పేసి నిందించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీరు మాత్రము నేనేం చేస్తే బాగుంటుంది, అందరి గురించి నాకు అనవసరం, నేను చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యాలి అనేటువంటి పాజిటివ్ సంకల్పం ఉంది చూసారా. ఎవరిని నిందించకుండా అక్రమ అరెస్ట్ మీరేమనుకుంటున్నారు, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఆలోచన ప్రతి కార్యకర్తకి అది ఇన్స్పైరింగ్ థాట్ అని చెప్తాను. ఎంత కొత్తగా ఆలోచించి ఎవరితో సంబంధం లేకుండా వేరే వాళ్ళైతే వేరే పార్టీలో నిందించవచ్చు, లేదంటే ఇంకోటి చేయొచ్చు అంటే చేస్తున్నారు. అంటే ఆ విధంగా ఉంది ఆలోచనలు అన్నిటికీ మీరు ఒక సరైన సమాధానం, అలా కాదు ఇలా కూడా చేయొచ్చు అనేటువంటి దానికి సరికొత్త ఐడియా. ఇందాకే మీరు చెప్పారు నారా లోకేష్ గారే అదే చూసి అభినందించి నేను కూడా అక్కడ రాజమండ్రికి పంపించాను కానీ ఇది అసలు నువ్వైతే డైరెక్ట్ రాష్ట్రపతి భవన్కి వచ్చేసావని చెప్పేసి షాక్ అయ్యారు. అంత చిన్న విషయం కాదు కదా సార్. తర్వాత తెలిసే సార్ ఇది మా చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది, పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. తర్వాత ఫీడ్బ్యాక్ టీం చెప్పిన తర్వాత ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే చాలా సందర్భాల్లో అంటే విజయనగరం బహిరంగ సభకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వారు వచ్చారు ఉమ్మడిగా. ఆ సభలో ఒకటి చెప్పారు, అశోక్ గజపతి గారు ఉన్నారు వేదిక మీద, కొన్ని వేల మంది ఉన్నారు ఆ రోడ్ షోలో. ఆ బహిరంగ సభలో మాట చెప్పారు, అప్పలనాయుడు విజయనగరం ప్రతిష్టని కాపాడుతాడు, ఒక వర్డ్ అన్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఆయన మైండ్లో ఉన్న వర్డ్స్. ఆ వర్డ్ రావడానికి కారణం ఏంటంటే ఇన్పుట్ అంతా పార్టీకి సర్వీస్ ఇచ్చేది, ప్రజలకు ఇచ్చే సర్వీస్ని ఆయన ఆ వర్డ్స్తో చెప్పాడని నేను భావించుకుంటున్నాను. ఇప్పుడు విజయనగరం ప్రతిష్ట ఆల్రెడీ రాజులు పరిపాలించిన ప్రతిష్ట విజయనగరం సామ్రాజ్యం గౌరవంగా పరిపాలించారు అశోక్ గజపతి గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదరు అందరూ కూడా. అలాగే మిగతా వాళ్ళు కూడా పరిపాలించారు, మిగతా ఎంపీస్ కూడా, మా పార్టీలో కానీ మిగతా పార్టీలో కానీ. అంటే ఏదైతే ప్రతిష్ట ఉందో కాపాడారో అశోక్ గజపతి గారు, వాళ్ళ రాజులు అయితే కాపాడారో ఇంతవరకు దాన్ని కాపాడుతాడు, ప్రతిష్టను కాపాడుతాడు, ప్రతిష్ట పెంచుతాడు అని చెప్పేసి వరడన్నారే. ఇవన్నీ కూడా అయ్యే ఇన్పుట్స్. చిన్న విషయం కాదండి. ఆ రోజు నేను గర్వంగా ఫీల్ అయ్యాను. చాలా మంది అయితే నాకు మెసేజ్లు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ కలిసేటప్పలనాయుడు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.